Hi viewers, welcome to Computers Adda. InDesign Telugu video tutorials కి సంబంధించిన 18th వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే లింక్స్. ఇది ఎలాంటి ప్రాక్టికల్స్ లో యూజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సమ్ బుక్ ఉందండి, బుక్స్ డిజైన్ చేసాం. InDesign లో మనం బుక్స్, మ్యాగజైన్స్ ఇలా మల్టిపుల్ పేజెస్ మీద మనం డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ టెక్స్ట్ తో పాటు ఇమేజెస్ కూడా యాడ్ చేసాం. ఇలా పర్టికులర్గా ఇమేజెస్ని యాడ్ చేసినప్పుడు ఈ లింక్స్ అనే కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే లింక్స్. ఈ ముందు మనం స్టెప్ బై స్టెప్ ఒక కాన్సెప్ట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ లింక్స్ అనే ప్యానల్ ఎక్కడ ఉండిద్ది. మనకి ఇక్కడ డైరెక్ట్గా విండోస్ మెనూలోకి వెళ్ళండి, లింక్స్. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ Ctrl+Shift+D. ఇది మనకేంటంటే పేజెస్, లేయర్స్ అలానే లింక్స్ ఈ ప్యానల్స్లోనే కంబైన్ అయ్యి ఉండిద్ది. ఇన్ కేసు లేకపోతే డైరెక్ట్గా విండో మెనూలోకి వెళ్ళి మీరు లింక్స్ అనేది సెలెక్షన్ చేయండి. ఓకేనా. ఓపెన్ చేసిన ఇమేజెస్ మొత్తం మనకేంటి ఈ లింక్స్ అనే దాంట్లో యాడ్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ కాన్సెప్ట్ ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే టోటల్గా ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, 5 పేజెస్ ఉన్నాయి. 5 పేజెస్లో అక్కడక్కడ ఇమేజెస్ అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ ఇమేజెస్ అనేది వచ్చినాయి. అలా దాదాపు ఒక 30 పేజెస్ ఉన్నాయి, 200 పేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఇమేజ్ పేజీలోకి జంప్ అవ్వాలి. అప్పుడు ఎలా అంటే మీరు డైరెక్ట్గా ఏం లేదండి, ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ దగ్గరికి జంప్ అవ్వాలనుకుంటే ఈ ఇమేజ్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా నాకు ఈ ప్యానల్లోనే ఇదిగోండి గో టు లింక్, దీన్ని ప్రెస్ చేశారనుకోండి డైరెక్ట్గా మనము ఆ ఇమేజ్ ఉన్న పేజీలోకి జంప్ అవుతాం. అలా ఇప్పుడు నేను ఫస్ట్ పేజీ ఇమేజ్ లింక్ని దీన్ని క్లిక్ చేసి గో టు లింక్ అన్నాను. ఇదిగోండి ఫస్ట్ పేజీలోకి జంప్ అయ్యాం. అలా ఇమేజ్ని సెలెక్షన్ చేసి ఈ ఆప్షన్ అయినా వాడచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా. ఇక్కడ నేను 4th దీన్ని క్లిక్ చేశానండి, డైరెక్ట్గా 4th ఇమేజ్ దగ్గరికి. అలానే ఇప్పుడు నేను సెకండ్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేశాను, డైరెక్ట్గా సెకండ్ ఇమేజ్ దగ్గరికి. ఈ విధంగా డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. అలానే మీరు మల్టిపుల్ పేజెస్ తీసుకున్నారు, అందులో మల్టిపుల్ ఇమేజెస్ మధ్య మధ్యలో యాడ్ చేశారనుకోండి, ఒక ఆర్డర్లో ఉండకపోవచ్చు. అంటే మనకి ఫస్ట్ పేజీలో ఉన్న ఇమేజ్ అది ఇమేజ్ 1గా, అండ్ సెకండ్ పేజీలో ఉన్న ఇమేజ్ అనేది ఇమేజ్ 2గా, అది ఒక ఆర్డర్లో ఉండేది. ఒక్కోసారి ఆర్డర్లో ఉండకపోవచ్చు. అప్పుడు మీరేంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేశారనుకోండి ఎగ్జాక్ట్గా ఒక ఆర్డర్లో వస్తుంది. 1 2 3 4 5 అంటే పేజెస్ వైజ్గా ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక ఆర్డర్లో వస్తాయి. లేదండి నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే బ్యాక్ పేజీ నుంచి అందులో ఉన్న ఇమేజెస్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే మళ్ళీ ఈ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది 5 4 4 3 2 1 ఈ విధంగా. అంటే మనకి 4th పేజీలో 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా 4 4 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేయండి, ఈ విధంగా వస్తాయి. లింక్స్ ప్యానల్ ఎక్కడుంది, దానివల్ల యూజ్ ఏంటి, అలానే మనకేంటి డైరెక్ట్గా మనకు కావాల్సిన పేజీ ఇమేజ్లోకి ఎలా జంప్ అవ్వాలి ఏందనేది చూసాము. అలానే మన ఇమేజెస్ని ఎలా సార్టింగ్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్లో పెట్టుకోవాలో చూసాం. అలానే ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి ఇమేజ్ ఒక డ్రాయింగ్, దాని యొక్క నేము అండ్ లింకు డిస్ప్లే అవుతుంది. అలానే ఇక్కడ ఏమైనా డిస్ప్లే అవుతున్నాయా, లేవు. ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని ఇమేజెస్కి ఇక్కడ కొన్ని ఐకాన్స్ వచ్చినాయి. ఒకదానికేమో ఎల్లో కలర్ ఐకాను, ఒకదానికేమో రెడ్ కలర్లో ఐకాను. ఇవి ఎర్రర్స్ అనమాట. అసలు ఈ ఎల్లో కలర్ ఐకాన్స్ అలానే ఈ రెడ్ కలర్ ఐకాన్స్ ఎందుకు అంటే ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్సే కదా మీరు InDesignలో ఈ పర్టికులర్ ఆ ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసింది. అలాంటి మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్ని ఎవరైనా డిలీట్ చేస్తే, లేదా వాటి పర్టికులర్ ఇమేజ్ నేమ్ మారిస్తే, లేదా నేమ్ అంతే ఉండిద్ది, ఆ ఇమేజ్లో ఏదైనా మోడిఫికేషన్ చేస్తే, లేదా మీరు ఇంపోర్ట్ చేసిన ఇమేజ్ నేము లేదా వేరొక ఇమేజ్ నేము 2 మ్యాచ్ అయితే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ ప్రాక్టికల్లో డిఫరెంట్ ఇమేజెస్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఆ ఇమేజ్ని సెలెక్షన్ చేసి లేదా మీరు డబుల్ క్లిక్ చేయండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. లేదా ఇప్పుడు నార్మల్గా ఇమేజ్ సెలెక్షన్లో ఉందండి, ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఈ యారో కీని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫుల్ డీటెయిల్స్ ఆ ఇమేజ్ నేము, దాని ఫార్మేటు, ఎన్నో పేజీలో ఉంది అండ్ దాని కలర్ మోడ్ మొత్తం వచ్చేస్తాయి. ఓకేనా. అలానే ఇప్పుడు
ఈ ఇమేజ్ అనేది ఏ లొకేషన్లో ఉంది అంటే మన కంప్యూటర్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఇమేజెస్ని యాడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ ఇమేజ్ దగ్గర జస్ట్ మన కర్సర్ అలా పెట్టామనుకోండి, ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది మనకి డెస్క్టాప్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనే ఫోల్డర్లో మ్యాగ్నెటిక్ డ్రమ్స్ .jpg అనే ఫార్మేట్తో ఆ ఫైల్ నేమ్తో ఉంది. అలానే ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ డి డ్రైవ్లో InDesign అనే ఫోల్డర్లో lab1 అనే నేమ్తో ఉంది. అలా చూసుకోవచ్చు. అలానే మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ ప్లేస్లో జంప్ అవ్వచ్చు. ఏం లేదండి, ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అనండి, ఆటోమేటిక్గా ఆ లొకేషన్లో డైరెక్ట్గా జంప్ అవుతారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది, డైరెక్ట్గా సెలక్షన్లో ఉండిద్దండి, ఇదిగోండి. ఇప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి ఈ రెడ్ కలర్లో ఎర్రర్, ఎల్లో కలర్లో ఎర్రర్ ఎప్పుడు వచ్చింది అంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉన్న లొకేషన్లో జంప్ అవ్వాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి, రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఇమేజ్ ఇదే కదండి, 15.png. ఓసారి చూడండి InDesignలో 15.png. ఇప్పుడు ఈ ఫైల్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ అయిపోయింది అంటే ఆ లొకేషన్లో డిలీట్ అయింది అంటే ఇప్పుడు InDesignలో చూస్తే మనకేమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ అనేది రెడ్ కలర్ అంటే ఈ ఫైల్ అనేది మిస్ అయిపోయింది. మరి అసలు ఆ ఫైల్ అనేది లేదు. ఓకేనా, ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ మిల్లో ఉంటుంది కదా, దాన్ని రీస్టోర్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఇదే కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ అన్న. ఇప్పుడు మళ్ళీ InDesign ఓపెన్ చేశా, మళ్ళీ నార్మల్గా ఉంది చూడండి. అలా ఇప్పుడు మనకి ఈ రెడ్ కలర్ ఎర్రర్ అనేది ఎప్పుడు వచ్చింది, ఆ పర్టికులర్ ఫైల్ డిలీట్ అయినా అలానే ఆ ఫైల్ నేమ్ కనుక చేంజ్ అయిందనుకోండి అప్పుడు కూడా మిస్ అయినట్టే. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అనే ఫైల్ ఉందండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇదే కదా ఆ ఇమేజ్ అనేది, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి నేమ్ మారుస్తున్నా డిలీట్ చేయకుండా, మ్యాగ్నెటిక్ డ్రమ్స్ మెమొరీ అని నేమ్ మార్చా. కానీ అక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు ఓన్లీ 2.magnetic drums అనే ఫైల్ నేమే ఉంది. ఇప్పుడు InDesign ఓపెన్ చేయండి, ఇదిగోండి ఇలా వచ్చేసింది. అంటే నేమ్ చేంజ్ చేసినా అండ్ ఆ ఫైల్ డిలీట్ అయినా మనకి ఇలాంటి ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. మరి ఈ ఎల్లో కలర్ ఎర్రర్ అనేది ఎప్పుడు ఫేస్ చేస్తామంటే, ఫైల్ నేమ్ మ్యాచ్ అయిద్దండి, ఫైల్ నేమ్ ఒకేలాగా ఉండిద్ది. ఆ పర్టికులర్ ఇమేజ్లో ఏదైనా మోడిఫికేషన్ జరిగినా లేదా అదే నేమ్తో వేరొక ఇమేజ్ ఉన్నా అప్పుడు మనం ఎల్లో కలర్ ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. అది చూద్దాం కావాలంటే. ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇప్పుడు ఇదే కదా ఇమేజ్, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అంటే పెయింట్లోకి ఎడిట్ అవుతాం. ఇందులో ఏదైనా నేను మోడిఫికేషన్ చేస్తున్నాను అంటే ఏదైనా ఒక షేప్ తీసుకోవడం ఇలా, ఇప్పుడు సేవ్ చేయడం. ఓకే, అదే ఇమేజ్ ప్లేస్లో సేవ్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ ఇదే, ప్లేస్ ఇదే, అందులో కొంత మోడిఫై చేశాను కదా. ఇప్పుడు ఒకసారి InDesign ఓపెన్ చేయండి, ఇదిగోండి ఇక్కడ ఎలా వచ్చింది. ఎందుకంటే మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఇమేజ్ ఒకలాగా ఉంది, ఇప్పుడు కొంత మోడిఫై జరిగింది కాబట్టి ఆ ఇమేజ్లో ఈ విధంగా ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, మోడిఫై అయిన వర్క్ అనేది రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, అలా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇమేజ్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేయండి, ఫస్ట్ ఇమేజ్ దగ్గర జంప్ అయ్యారు, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఓకే, డైరెక్ట్గా ఆ లొకేషన్లో జంప్ అవుతాము. దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేయబోయే ముందు దీని ఫైల్ నేమ్ ఏముంది, mod1.jpg. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఫైల్ని డిలీట్ చేశాను అండ్ అదే నేమ్ వేరొక ఫైల్కి పెడుతున్నాను. అండ్ ఏం చేస్తున్నాను, ఇదిగోండి ఈ ఇమేజ్కి F2 అంటే రీనేము mod1.jpg ఈ విధంగా. ఇప్పుడు ఇందులో చూద్దాం ఒకసారి InDesign. ఇదిగోండి ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ ఏంది మోడిఫై కాదు, టోటల్ ఇమేజే మారిపోయింది, అదే నేమ్తో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో అదిగోండి ఆ ఇమేజ్ ప్లేస్లో ఈ ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోయింది. డిఫరెన్స్ అర్థమైంది కదండి, రెడ్ కలర్లో ఉన్న ఎర్రర్ అండ్ ఎల్లో కలర్లో ఉన్న ఎర్రర్స్. ఓకేనా, ఇలా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాక్టికల్స్ చేసినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ప్రీవియస్గా అంటే 1-2 రోజులు అయితే చేయరు కదండి, కొన్ని డేస్ మనం ఆ ప్రాక్టికల్స్ ఆ పర్టికులర్ మ్యాగజైన్ బుక్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ మిస్ అవ్వచ్చు, వాటి ప్లేస్లో మోడిఫికేషన్ వర్క్ జరగచ్చు.
వాటి నేమ్తో వేరొక ఇమేజెస్ రీప్లేస్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఎర్రర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా InDesignలో లింక్స్ అనే కాన్సెప్ట్ అర్థమైనట్టే కదా. ఈ లింక్స్ అనేది ఈ విధంగా చాలా బాగా బుక్స్లో, మ్యాగజైన్స్లో మల్టిపుల్ పేజెస్ యూజ్ చేసి అందులో టెక్స్ట్ ఇమేజెస్ని యాడ్ చేసినప్పుడు ఈ లింక్స్ అనే కాన్సెప్ట్ ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.